మూఢ నమ్మకంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. అనునిత్యం దైవ ధ్యానంలో ఉంటూ ఆత్మార్పణ చేసుకుంటే దేవునికి దగ్గర అవుతామన్న సూక్తులు చూసి ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది. నారాయణగూడ పిఎస్ పరిధిలోని శ్రీకృష్ణ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు అరుణ్ కుమార్ జైన్, పూజా జైన్. గత కొన్ని రోజులుగా మానసిక సమస్యతో బాధపడుతున్న పూజా జైన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంతేకాదు తమ సంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తున్నారు. శనివారం రోజు భర్త ఆఫీస్కు వెళ్లగానే పూజ ఒక్కసారిగా అపార్ట్మెంట్ నుంచి 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే పూజ చనిపోయినట్లు చెప్పారు వైద్యులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పూజ కూర్చున్న గదిలో ఓ లెటర్ను స్వాధీనం చేసుకున్నారు. అనునిత్యం దైవ ధ్యానంలో ఉంటూ ఆత్మార్పణ చేసుకుంటే దేవునికి దగ్గరవుతాం, స్వర్గం ప్రాప్తిస్తుంది అని అందులో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, చూస్తున్న మూఢనమ్మకంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అర్థమవుతుంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, అంటే ఆత్మార్పణం చేసుకుంటే స్వర్గలోకం ప్రాప్తిస్తుంది, దేవుడి దగ్గరికి వెళ్తామంటూ ఒక మూఢనమ్మకంతో మహిళ, జైన మతానికి సంబంధించిన మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం చూపుతుంది. హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి హిమాయత్ నగర్ శ్రీకృష్ణ అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం, ఈ ఘటన జరిగింది. మనం చూడొచ్చు, ఇదే అపార్ట్మెంట్లో మహిళ పూజా జైన్ భర్త అరుణ్ జైన్లతో కలిసి గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీళ్ళకి 2022లోనే వివాహం జరిగింది. 2 పిల్లలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న ఒక్కసారిగా ఆమె గత కొన్ని రోజులుగా కొంత మానసిక సమస్యతో బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మానసిక సమస్యకు సంబంధించిన చికిత్స కూడా తీసుకుంటుంది. కానీ నిన్న ఒక్కసారిగా ఆమె ఇంట్లో పిల్లలు ఉన్న సందర్భంగా భర్త ఆఫీస్కు వెళ్ళిన అనంతరం ఆమె ఒక్కసారిగా బయటకు వచ్చి ఇదే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి 5వ అంతస్తు నుంచి దూకింది. ఒక్కసారిగా దూకి బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సీసీ కెమెరాల్లో కూడా ఆ దృశ్యాలు పూర్తిగా రికార్డ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఆమె ట్రీట్మెంట్, మానసిక వ్యాధికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలో మరి కుటుంబ సభ్యులు పూర్తిగా ఆమెకి ఏదైనా సైకాలజిస్ట్ దగ్గర కానీ ఇంకేదైనా చేసుకోవాలి. కానీ ఇక్కడ కీలకంగా జైన మతస్థులు జనరల్గా వారి యొక్క ప్రత్యేక పూజలు, దీక్షలు చేస్తూ ఉంటారు, కొంత నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కూడా అది రికార్డ్ అయిన పరిస్థితి. సో ఆమె ఒక్కసారిగా ఆమె ఆధ్యాత్మికత వైపు మళ్ళడం, భార్యాభర్తలు కలిసి కొంత ప్రత్యేక పూజలు చేశారు. సో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తున్నాం అనుకుంటున్న సందర్భంలోనే ఆమె కొన్ని జైన మతస్థులకు సంబంధించినటువంటి వారి యొక్క కొన్ని బుక్స్ని ఫాలో అవుతుంది, వాటికి సంబంధించినటువంటి వాటిని కొంత పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే అందులో కొన్ని జైన గురువులు, మత గురువులు చెప్పిన కొన్ని వాక్యాలను ఆమె కొంత అర్థం చేసుకొని ఈ విధంగా పాల్పడ్డట్లుగా కూడా ఆమె రాసిన లేఖ ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే అందులో క్లియర్గా ఆత్మార్పణ, దైవ ధ్యానంలో ఉంటూ ఆధ్యాత్మికత వైపు వెళ్తూ ఉంటూ ఆత్మార్పణం చేసుకుంటే దేవుడి దగ్గరికి వెళ్తామంటూ కూడా ఆమె రాసిన లేఖలు కూడా పేర్కొంది. సో ఈ మొత్తం ఘటన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా భర్త వేధింపులు ఏమైనా ఉన్నాయా, లేదైతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఎందుకంటే మొదటి నుంచి కొంత మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పూజా జైన్ ఒక్కసారిగా ఇంట్లో నుంచి వచ్చి ఈ 5వ అంతస్తు నుంచి దూకడానికి గల కారణాలు ఏంటి అనేది ఇంకా దర్యాప్తు అయితే ఇంకా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆమె లేఖ ఆధారంగా మాత్రం జైన గురువులకు సంబంధించినటువంటి ఒక సూక్తిని ఆమె అందులో లెటర్లో రాసింది, హిందీలో రాసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఆత్మార్పణం చేసుకుంటే దేవుడి దగ్గరికి నేరుగా వెళ్తాం, స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అన్న ఒక అంధవిశ్వాసంతో పూజా జైన్ ఆత్మార్పణానికి పాల్పడ్డది. 5వ అంతస్తు నుంచి దూకి ఇక్కడే ఇదే ప్లేస్లో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. సో దీని మొత్తం ఘటన పైన అయితే ఇంకా నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం కూడా మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఈ ఘటనకు సంబంధించి కనిపిస్తుంది. సౌమ్య, అయితే ఇప్పటివరకు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళతో కానీ మాట్లాడడం ఎప్పుడైనా తను చూస్తుంటే చదువుకున్న అమ్మాయి లాగానే, అంటే యంగ్ ఏజ్లోనే ఉన్నారు కాబట్టి ఒక సూక్తులు చూసి ఆత్మహత్య చేసుకోవటం, మానసికంగా అంత లోగా వెళ్ళిపోవటం, అపార్ట్మెంట్లో కానీ అక్కడ చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలతో, పక్కన ఉన్న వాళ్ళతో ఎవరితో అయినా మాట్లాడడం అయినా చేసిందన్నారా? ఎవరైనా చెప్తూ ఉన్నారా వాళ్ళకి సంబంధించి?
ఎస్ సౌమ్య, జనరల్గా ఈ జైన మతస్థులు అంతా కలిసి జనరల్గా ఈ అపార్ట్మెంట్లో ఎక్కువ మంది నివాసం ఉంటున్నారు. సో ఈ వాళ్ళందరితో కలిసి ఆమె ఉండేది కొన్ని టెంపుల్స్కి, జైన్కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో టెంపుల్లో కూడా వెళ్తుండే. కానీ గత కొన్ని రోజులుగా కొంత మానసికంగా డిస్టర్బ్లో ఉన్నటువంటి పూజా జైన్ ఎక్కువగా పూజలు పారాయణలు ఆధ్యాత్మికత వైపు వెళ్తే కొంత ప్రశాంతంగా ఉంటుందని చెప్పి కుటుంబ సభ్యులు భావించారు. ఇరుగు పొరుగు వారితో కూడా బాగానే ఉంటుండే, మంచిగానే అందరితో కలిసి ఉంటుండే అన్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో ఆమె కొంత డిప్రెషన్లోకి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ కుటుంబ సభ్యులతో కూడా కొన్ని ఈ అంశాలు చెప్పింది. కానీ వాళ్ళు జనరల్గా జైన మతస్థులు ఎక్కువగా ఈ దైవ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు కొంత ప్రత్యేక పూజలు చేస్తుంటే కొన్ని దీక్షలు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే ఏమైనా ఉపవాసం చేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా జైన మతస్థులకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి ఉపవాస దీక్ష చేస్తూ కూడా డిహైడ్రేషన్ అయి మృతి చెందింది. సో ఇందులో కూడా వారేమైనా దీక్షలకు పాల్పడ్డారా? 11 రోజులు, 40 రోజులు, 45 రోజులు, ఇట్లా 100 రోజులకు సంబంధించినటువంటి ఉపవాస దీక్షలు చేస్తారు. మరి ఈ కేసులో కూడా ఆమె ఏమైనా అట్లాంటి దీక్షలు ఏమైనా చేస్తుందా? ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్తున్నాం, ఆత్మార్పణం చేసుకుంటే దేవుడి దగ్గరికి నేరుగా వెళ్తామని చెప్పి ఆమె క్లియర్గా లేఖలో రాసిన నేపథ్యంలో సో దానికి సంబంధించినటువంటి జైన మతస్థానికి సంబంధించినటువంటి కొన్ని బుక్స్కి ప్రేరేపితమై లేదంటే ఇంకేమైనా ఆమె వాళ్ళ మతానికి సంబంధించినటువంటి అంశాల పైన ఆమె ఈ విధంగా పాల్పడిందా, లేదంటే మానసికంగా కొంత డిప్రెషన్లో ఉన్న నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకుందా అనేది కూడా పోలీసులు క్లియర్గా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె రాసిన లేఖలో మాత్రం క్లియర్గా ఈ అంశాలు పేర్కొన్న నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు అదే కారణమా, ఇంకేమైనా ఇతర కారణాలా అనేది కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటికే కుటుంబ సభ్యులు కొంత ఈరోజు మిగతా కార్యక్రమాలు చేసిన జైన సాంప్రదాయం ప్రకారం చేశారు. కానీ పోలీసులు అయితే సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఫుటేజ్తో పాటు ఆమె రాసిన లేఖ ఆధారంగా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె లేఖ రాసిన నేపథ్యంలో ఆ ఒక్క అంశంపైనే అంటే ఆ ఒక్క అంశమే కారణమా, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. భర్త అరుణ్ కుమార్ జైన్కి సంబంధించిన స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకున్నారు. సో పూజా జైన్ ఆత్మహత్యకు ప్రధాన కారణం ఏంటి, లేఖలో పేర్కొన్న అంశాలతో పాటుగా ఇంకేమైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది కూడా నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సౌమ్య, అయితే భర్తని స్టేట్మెంట్ తీసుకున్నారని చెప్తున్నారు కదా, భర్త ఏం చెప్తున్నాడు తన గురించి? ఎస్ స్వామి, అంటే గత కొన్ని రోజులుగా ఆమె కొంత మానసిక వ్యాధితో బాధపడుతుంది. పూజా జైన్కి సంబంధించిన కొంత మేము ట్రీట్మెంట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాం. ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలో జనరల్గా వారి కుటుంబ సభ్యులు కూడా ఆమెతో కొంత చెప్పే ప్రయత్నం చేశారు. జైన దేవాలయాలకు ఆధ్యాత్మికత వైపుకి వెళ్తే కొంత మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో కొంత డిప్రెషన్ నుంచి బయటికి రావచ్చు అని చెప్పి భావించాం. సో అందుకే మేము ఆధ్యాత్మికత వైపు వెళ్ళాం. భార్యాభర్తలు మేము ఇద్దరం కలిసి వెళ్ళామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో కానీ ఇక్కడ భర్త స్టేట్మెంట్లో కూడా ఈ అంశాలు చెప్పడంతో సో భర్త వేధింపులు ఏం లేదని చెప్పి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సో ఆమె మానసిక రుగ్మతతో బాధపడుతున్న నేపథ్యంలోనే సో ఈ ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పి ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించిన నేపథ్యంలో ఇంకా ఆ భర్త స్టేట్మెంట్తో పాటుగా ఆమె రాసిన లేఖ ఆధారంగా అయితే ఇంకా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద బెస్ట్. రైట్, చూస్తున్నాం కదా పూజా జైన్కి సంబంధించి అనేక అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఒకవైపు లెటర్లో ఏం రాశారో కీలక అంశాలు, దాన్ని కీలక ఆధారంగా తీసుకొని ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతోంది. భర్త స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆధారంగా అయితే దైవ సూక్తులు ఎక్కువగా నమ్మి దేవుడికి దగ్గర అవ్వాలన్న ఒక మూఢనమ్మకంతోనే వాళ్ళ ఆత్మహత్య చేసుకుందని అయితే చెప్తున్నారు. ఇంకా